కిర్రాకు కిర్రాకు రాకు పుట్టించావే కిర్రాకు రాకు కేక పెట్టించావే. ఏవే ఒక కాఫీ తీసుకురా. వస్తున్నానండి. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఏంటే అటు ఇటు తిరుగుతున్నావు? అంటే ఫీల్ కోసం అండి. ఎంతసేపు ఎక్కడున్నావు? ఇంట్లోనండి. ఇంట్లో కాకపోతే పక్కింట్లో ఉంటావు ఏంటి? బాబా వీడికెలా తెలిసిపోయింది? ఇదేంటే కాఫీ అడిగితే మంచిది ఇచ్చావు? అంటే మన ఇంట్లో చక్కెర లేదండి. నా ఒంట్లో ఫుల్ గా షుగర్ ఉంది కదా, షుగర్ లెస్ కాఫీ తీసుకురెళ్ళి. అంటే మన ఇంట్లో కాఫీ పొడి కూడా లేదండి. కాఫీ పొడి లేదా? ఉత్తి పాలన్న తగలబెట్టవే. అంటే మన ఇంట్లో పాలు కూడా లేవుగా. పాలు ఎందుకు లేవు? అంటే ఆవు పాలు ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదు? అంటే గడ్డి వేయాలి కదండి. గడ్డి ఎందుకు వేయలేదే? అంటే గడ్డి కోసుకు రావాలి కదండి. అడ్డగాడిద లాంటి కొడుకున్నాడు కదా, మనం పంపించి తప్పించచ్చు కదా. వాడేళ్ళు కోసుకొచ్చిన అక్కడ గడ్డి ఉండాలి కదండి. గడ్డి ఎందుకు లేదే? వర్షం పడలేదండి. ఆపుతావు నీ గడ్డి పురాణం. కాఫీ తప్ప ఇంట్లో పాలు ఇంకేం లేవా? అంటే కాఫీ ఉందండి. ఇప్పుడే కదా ఏం లేవని చెప్పావు. అది అలాంటి కాఫీ కాదండి. నేనేమన్నా ఏంటి ఏంటి ఇక్కడ ఏదో నాకు సౌండ్ వినిపించింది. అయినా నువ్వు చిన్నపిల్లడు, ఏ సౌండ్ వినిపిస్తే నీకెందుకురా? నేను చిన్నపిల్లని ఏంటి? ఎంత పొడుగు పెంచాను తెలుసా? ఏం పెంచావురా? తెల్లక. అయినా చిన్నపిల్లడికి సౌండ్ కి సంబంధం ఏంటి? ఇప్పుడు నాకు అదేంటో తెలియాలి. నాకు తెలిసిపోయింది నా నోయ్. ఏం తెలుసు? రాత్రి అయ్యేసరికి ఏవో 2 చుంచలకలు కొట్టుకునే శబ్దం వస్తుంది. ఏడ్సేవలో గానీ ఇంతకు నీకు 40 రూపాయలు ఇచ్చి సరుకులు తెమ్మన్నాను. ఏరాయి ఏంటే తల్లి కొడుకులు ఇద్దరు గుసగుసలు? అబ్బా ఏం లేదండి. ఏం లేనప్పుడు ఏం చెప్తున్నా నీకు? అబ్బా ఏం లేదండి. చెప్తా చెప్పప్పుడు. మిర్చి 40 రూపాయలు పోగొట్టాడంట. 40 రూపాయలు పోగొట్టాడా? ఏమండి వీడి పోగొట్టింది 40 రూపాయలే. ఆ గుండెకి ఏమన్నా అయితే 4000 రూపాయలు అవుతుంది. నాకేం అవ్వలేదు. అయినా నువ్వు 40 రూపాయలు పోగొట్టువేంట్రా? 40 రూపాయలు అంటే ఏంటో తెలుసా? కేజీ బియ్యం, కేజీ పంచదార, 1/2 కేజీ పసుపు, ₹1 పచ్చిమిరపకాయలు, ₹1 కారం. నా దగ్గర బిర్యానీ ఏమో కొద్దిగా కర్రీ ఉంటే ఏంటి తల్లి ఆకలి చేస్తుంది. వసే ఆ ముస్టాడు వచ్చాడు, ఆడికి ఏం కావాలో చూడాలి. అబ్బా నేను అలాంటి దానికి వెళ్ళను. ఆడికి ఏం కావాలో పెట్టమన్నానే. మన దగ్గర ఏమున్నాయని పెట్టేందుకు? అమ్మా నాకాడ బిర్యానీ ఉంది, మీ దగ్గర కర్రీ ఉంటే ఏంటి తల్లి ఆకలి చేస్తుంది. ఆపరా, నీకు కావాల్సింది పులిసే కదా. వెళ్ళి కాలు చేతులు కడుక్కునరా. ఎంత మంచి వాళ్ళు ధర్మ పెబులండి. అక్కడ ఇట్టు. ఇలాంటి ధర్మ పెబులు ఈది గొక్కలు ఉంటే చాలు హాయిగా ఉంటది. బాబు అన్నం పెట్టండి బాబు, తినేసి వెళ్ళిపోతాను, ఆకలేసేస్తుంది. ఇదిగో బాబు, ఇందులో అన్నం ఉండాలి బాబు. ఏది అన్నం ఎక్కడ తెచ్చావురా నువ్వు? అంటే కొద్ది బిర్యానీ అన్నం ఉంటే కలుపుకుని వచ్చాను బాబు. ఏం తేలేదురా నువ్వు? తెచ్చాను బాబు. తేలేదురా? అదేంటండి వేసారండి నాకు. అబ్బా ఎవరు వేసారా నీకు? 10 ఇల్లు తిరిగే వాళ్ళు వేసారండి. నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటిదండి? దీన్నే ఇల్యూజియేషన్ అంటారా? అంటే ఏంటంటే ఏంటిదండి? ఎవరు వేయకుండానే వేసినట్టుగా, వేయింది వేయినట్టుగా భ్రమరా నీదంతా. అంటే ఎంత పుట్టినా తిరిగానా? తిరిగారా నువ్వు? లేకపోతే కానీ బాగా ఆకలేసేస్తుంది. మీరన్నా కొద్దిగా అన్నం ఉంటే అట్టండి బాబు. నీ ఏడుపు చూస్తే పెట్టాలనే ఉందిరా, కానీ మా ఇంట్లో అన్నం లేదురా. ఏం బాబు ఎలా చెప్పండి రా, పొలంలో వరేయలేదురా. వరేయలేదా? బాబు గేదె పేడేయలేదురా. గేదె ఎందుకు పేడలేదు బాబు? దానికి గడ్డ వేయాలి కదరా. గడ్డ ఎందుకు వేయలేదు బాబు? గడ్డ వేయాలంటే పొలం ఉండాలి కదరా. వెళ్ళదా? అంటే పొలం లేకుండా ఇన్ని కథలు చెప్పి అంటే ఇన్ని కథలు చెప్పావు నాకు. చెప్పావు నువ్వు నాకు. అరే కొడుతున్నావు ఏంట్రా? బాబు నేను ఎక్కడ కొట్టాను బాబు? ఇప్పుడే కొట్టావు కదరా. లేదు బాబు, అది ఏంటది లేచాను బాబు. అయ్య బాబు ఈ జబ్బు మీకు కూడా ఉంది బాబు. కొట్టకపోయినా కూడా మీకు కొట్టినట్టు అనిపిస్తుంది బాబా. మీ
బాబు ఎలాగ బాబు రే ఓయ్ దానికి విజిలేస్తావు ఏంట్రా తప్పురా. నేను ఎవరికి విజిలేసాను బాబు? అది నా పిల్లవరా. లేదు బాబు మీకు కూడా వేసిన ఉంది బాబు. రే రే మీరు చెయ్యాత్రం ఏంట్రా? అయ్య బాబు నేను ఎక్కడ వేసాను బాబు? అదేం లేదండి ఇల్లు వేసిన. అది వేరా చెయ్యి ఊపుతుందిరా. లేదు బాబు లేకపోతే చెయ్యి ఊపుతుందా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అరే రే 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 ఎక్కడ పడితే అక్కడ ఊపించకరా. రే బాబు మీకు ఎక్కడో ఊపినట్టు కనిపిస్తుంది. లేదురా అది ఊపుతుందిరా. అయ్యో లేదు బాబు. ముద్దాడుతున్నావు ఏంట్రా? నేను ఎక్కడ ఎట్టాను బాబు? అసలు మీకు అలాగ అనిపిస్తుంది అంతే. అయ్యో నువ్వు దాన్ని ముద్దాడుతున్నావు అంటే? లేదు బాబు ఊరుకోండి బ్రహ్మ. రే ఏంట్రా పాట లేకుండా డాన్స్ చేస్తున్నావు ఏంట్రా? మీకు జబ్బు బాగా పెరిగిపోతుందండి. సరే మీ సాటిస్ఫాక్షన్ కోసం పాట వేసుకుని డాన్స్ చేస్తాను. ఏ మ్యూజిక్. అమ్మయ్యా బిర్యానీ పోతే పోయింది కానీ దమ్ బిర్యానీ దొరికింది. దీనే జబ్బు ఎంతగా ముదిరిపోయిన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. నేను వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? నేను ఎక్కడ వెళ్ళానండి? పక్కన ఉండగా మీకు నేసినండి. మీకు ఏంటి? నువ్వు కూడా బాగా దాంతో అమ్మ ఇల్లు చేసిన. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా టాయిలెట్ క్లీన్ చేయమని చేయవెందుకే? ఇంట్లో చక్కగా పనే చేయదు. నన్నేనా? నిన్నేనే వెంకటి. నేను లాస్యాని. నువ్వు లాసే అంటే మా ఇంట్లో పని మనిషి వెంకటి. నువ్వు కటింగ్ ఇస్తున్నావు. లాస్ట్ లాగా అందం ఉందా అనుకున్నావానే? స్నానం చేయో పెట్టో కంపు కొడితే పని మనిషివి. ఏం కొడుతున్నావు? నేను కొట్టలేదు, నువ్వు అలా ఊహించుకుంటున్నావు. షర్ట్ తిప్పితే కుట్లు పడతాడు, అంత గట్టి కొట్టినావు. సరే ఎవరికైనా అయిందా హాలోసినేషన్ జరగబోతుంది అని ఏమైనా డౌట్లు వచ్చినాయి ఎవరికైనా ఎప్పుడన్నా? లేకపోతే డ్రీమ్స్ లో హ్యాపీగా నువ్వు అనుకున్నప్పుడు ఇలియానా దగ్గరకు వస్తుంది, పడుకున్న ఇలియానా దగ్గరకు వస్తుంది, పడుకున్న ఇలియానా దగ్గర వస్తుంది, నడుము పట్టే లోపల మీ డాడీ నడుమని అర్థమైంది. రైట్. సో లాస్ట్ అని పని మనిషిలా ఊహించుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మళ్ళీ అది కాదు స్కిట్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. కనుల దానా నీ విలువ చెప్పుమైనా గంటకి 10,000. ఏమైందమ్మా? నన్ను దోచుకున్నారక్క, మెళ్ళో ఆభరణాలు ఉన్నాయిగా. నేను చెప్పేది ఈ తొక్కల నగల గురించి కాదు. చూడమ్మా నువ్వు కేవలం మోసపోయావు, కానీ నేను నా కష్టాన్ని వృధా చేసుకున్నానమ్మా. నేను 9 లక్షలు అడిగాను, కానీ ఆ సుబ్బారావు నాకు 9 నెలలు ఇచ్చాడు. జోక్ చెప్పండి సార్. అసలు మీ జోకులు అంటే పడి చచ్చిపోతాను సార్ నేను. నా జోకులు అంటే పడి చచ్చిపోతున్నారా? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ జోకే కదా చెప్తా. చెప్పండి సార్. నీ గడపలు చాలా బాగుంటాయి. బాబా నువ్వు టచ్ చేయగానే కాస్త వోల్టేజ్ పెరిగిపోయి చిన్న ఇబ్బంది కలిగిందంతే. నేను ఫ్యూజ్ కొట్టేయలేదు.